పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాల పఠనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ రాజశేష్ షా సూచించారు. సోమవారం స్థానిక బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహించిన ఫౌండేషన్ ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రామాణిక పుస్తకాల అధ్యయనం అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం అందిస్తుందని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష్యం సాధించే దిశగా ప్రతి అభ్యర్థి ఆశావాహ దృక్పథంతో ముందుకు సాగాలని, కష్ట సమయాల్లో నిరాశ చెందకుండా పట్టుదలతో చదవాలని హితవు పలికారు. క్రమశిక్షణతో శ్రమిస్తే భవిష్యత్తులో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యమవుతాయని ఆకాంక్షించారు. బట్ ఈరోజు తప్పకుండా రావాలి, మీ అందరితో కూడా ఇంటరాక్షన్ చేయాలి. ఎందుకంటే ఈ ఫౌండేషన్ కోర్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫస్ట్ డే కూడా నేను వచ్చి మళ్ళీ మీ అందరితో ఇంటరాక్షన్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫౌండేషన్ కోర్స్ కూడా మళ్ళీ ఈరోజు బుక్స్ కూడా మీ అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తూ మళ్ళీ మీ జర్నీ కూడా మంచిగా కొనసాగాలి. మీ ఏవైతే ఉద్దేశం ఉన్నాయో, మీ ఏవైతే గోల్ ఉన్నాయో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సాధించుకోవాలి. ఆ ఉద్దేశంలో మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఇంకా కూడా మీరు మ్యాగజైన్స్ కూడా సపోర్ట్ చేసినందుకు, తర్వాత మన దగ్గర ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తూ మళ్ళీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా షేప్ చేసేందుకు మళ్ళీ రమేష్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అండ్ డిబిసిడిఓ గారు అండ్ డైరెక్టర్ బీసీ స్టడీ సర్కిల్ చాలా చక్కగా ఈ ఫౌండేషన్ కోర్స్ కూడా నడిపించేందుకు, మంచి రిజల్ట్స్ కూడా తీసుకొని వచ్చినందుకు చాలా మంది కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అది ఆషామాషి పని కాదు. మనం మంచిగా పిల్లలకి గైడ్ చేస్తూ ఒక మంచి వాతావరణం, కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఇస్తూ లెక్చరర్స్ కూడా అందుబాటులో, ఇట్ కెన్ బి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇట్ కెన్ బి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. బుక్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. జనరల్ స్టడీస్ కానీ, తర్వాత హిస్టరీ, ఆర్ట్, కల్చర్ సందర్భంగా కూడా ఏవైతే బేసిక్ ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో నేను బుక్స్ చదువుతూ మళ్ళీ నా ప్రిపరేషన్ డేస్ నాకు గుర్తు వచ్చింది. సో అప్పుడు కూడా అట్లానే బుక్స్ మళ్ళీ చదివి ఒక రిజల్ట్ సాధించగలిగాను. సో ఫస్ట్ అటెంప్ట్ ఎందుకు సాధించలేకపోయానంటే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో త్రూ ద సిలబస్. సిలబస్ చాలా వాస్ట్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ, గ్రూప్స్ ఎగ్జామ్ కానీ చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే వీ షుడ్ గో త్రూ ద సిలబస్. సిలబస్ లో ఏమేమి అంశం ఉన్నాయి దాని గురించి మనకి ఐడియా ఉండాలి. దాని తర్వాత ఆ సిలబస్ కి చదవడానికి మనం ఏమేమి బుక్స్, లిమిటెడ్ బుక్స్, మరీ ఎక్కువ బుక్స్ మనం చదివితే వి విల్ నాట్ బి ఏబుల్ టు రివైజ్. లిమిటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిటెడ్ బుక్స్ మనం ఫైనలైజ్ చేయాలి.